నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పూజారి అంటే మనకి పూజలు పునస్కారాలు చేస్తారని మనకు తెలుసు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే షాక్ అవుతారు. అంటే ఆ దేవాలయ ప్రాంగణంలో బంతి పువ్వుల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతూ దొరికాడు ఒక పూజారి. అసలు ఇది విని మీరు ఏం చెప్తారు? ఒక జర్నలిస్ట్ గా ఏం చెప్తారు? అదేదో సినిమా డైలాగ్ ఉందమ్మా, తప్పేంటి, ఆ కుటుంబానికి అండగా ఉండాలనుకున్నాడు, బంతి మొక్కల్లో గంజాయి పెంచాడు, అభిరుచిలో డైలాగ్ ఉంటుంది. అదే అనిపిస్తుంది. అంటే దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పనులు చేస్తారని ఎవరు ఊహించం. ఫస్ట్ థింగ్. రెండోది, ఒక ప్రశాంత వదనంతో ఒక మనశ్శాంతి కోసం దేవాలయంకి వెళ్తాం రిలాక్స్ గా కూర్చోడానికి. అక్కడ చూడగానే బోర్డు కూడా ఉంటుంది, బంతి పువ్వులు కొయ్యరాదు. సరే, స్వామి కోసం పెంచుతున్నారేమో అనుకుంటాం. అంత డెప్త్ గా ఎవరైనా చేస్తారు? అంటే ఈ మహానుభావుడు, ఈ పూజారి ఎప్పటి నుంచో నడిపిస్తున్నాడు. ఎవరికైతే లావాదేవీలు ఉంటాయో, గాంజా సప్లై చేస్తుంటాడో, లేదంటే మధ్యలో ఎవడో చూసిన బ్రోకరో, వాడికి వచ్చే కమిషన్లో తేడా వచ్చేసింది అనుకోండి, వాడు మొత్తానికి బయట పెట్టేస్తాడు. నాకు కాకుండా వేరేవాడికి అమ్ముతావా, లేదా నాకు తెలియకుండా ఎంత పని చేస్తావా అనే కడుపు మంటతో ఎవడో ఒకటి బయట పెట్టేస్తే అప్పుడు బయటకు వచ్చింది. అమ్మా, దొంగతనం అదేదో డాష్ తనం అంటారు. ఆ పదం ఇప్పుడు వాడచ్చు వాడకూడదు. దొంగతనం డాష్ తనం ఎప్పటికీ దాగవు. పైపెచ్చు దొంగతనం చేసే వాళ్ళకి ఒక శాపం అంట. అది దొంగతనం కానీ నేరం ఏదైనా, మర్డర్ కానీ ఏ నేరం చేసేవాడు కానీ శాపం ఏంటంటే ఏదో చిన్న లీడైనా వదులుతాడు. ఆ లీడ్ ద్వారా తీగలాగితే దొంగంతా కదులుతుంది. సో అలాగా ఈయన మరి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో, మరి దేవుడికి మధ్య మధ్యలో బంతి పూలతో పాటు గంజాయి కూడా వేసి పూజ చేశాడో ఏంటో తెలియదు. కానీ అంటే పాప భీతి లేదమ్మా. అయ్యో, నేను ఇలా చేయడం వల్ల మా పాపమేమో, తప్పు కదా, నేను పూజారి వేషంలో పైగా దేవాలయ ప్రాంగణంలో ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఎంతమంది క్షోభకు నేను గురవుతాను, ఎంతమంది ఉసురు పోసుకుంటాను, ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి విపరీతాలకి పాల్పడుతున్నా. ఏముందిలేరా, నరకమేమో చూసామా, మనం పడతామా, అప్పుడు చూసుకోవచ్చులే. పైగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్నారుగా. ఏముంది, మహా అయితే 2 నెలలు 3 నెలలు ఉంటాను, తర్వాత బెయిల్ మీద వచ్చేస్తా. సరైన పట్టుకుంటే కొన్ని సంవత్సరాల కొద్ది నడిపించవచ్చు. ఈలోగాడు పోతాడు కానీ కేసు ఒక కొలిక్కి రాదు. సో అదొక ధైర్యం అయిపోయింది జనాలకి. మనిషి అనేవాడు ఎక్కడో దూరం తెగుతాడు కదా, 1 కోటి 2 కోట్ల 3 కోట్ల ఎక్కడో అది ఇచ్చి కొట్టేద్దాం, కేసు కొట్టించుకుందాం. అంటే కాదేది భూత్ పనికి అనర్హం అని ప్రూవ్ చేశాడు ఆయన మరొకసారి. దీనివల్ల యావత్ పూజారి మీద కూడా అనుమానం వస్తుంది అందరికి. ఒకవేళ మంచిగా ఉండేవాడి మీద కూడా వీడలాంటివాడేమో వాడాలంటాడేమో అని అనుమానం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఇంకా అసలు పూర్వం ప్రకారం ఊరు బహిష్కరణ, ఇంకా దేవాలయకి ఎప్పుడు ఎంట్రీ అవ్వకూడదు, అలాంటివి చేసేయాలి వాళ్ళని. ఇంకా లైఫ్లో వాడు ఆ పని చేయకుండా ఉండడం కోసం. చూద్దాం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటాయో కోర్టులు కానీ చట్టాలు కానీ. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటే ఒక చక్కటి ఉదాహరణ ఇది. చేశాడు, పూలు పెంచాడు అని చాలా సైలెంట్గా ఉన్నాడు, బట్ దొరికేశాడు. థ్యాంక్ యూ సార్.